మూసినట్లే ఇది రామకృష్ణపూర్లో ఉన్న ఓపెన్ క్యాస్ట్కు సంబంధించి మొదటి పేజీలో ఇచ్చిన వార్త. దానికి సంబంధించిన పూర్తి వివరాలు. జనవరిలో కాలగర్భంలో కలిసిపోనున్న ఓసీపీ కార్మికుల సర్దుబాటుకు సింగరేణి సన్నాహాలు, క్రమంగా ప్రభావం కోల్పోతున్న రామకృష్ణపూర్. వాస్తవానికి రామకృష్ణపూర్ను రక్షించాలని రామకృష్ణపూర్ పట్టణ రక్షణ సమితి అని చెప్పి చాలామంది యువకులు సోషల్ మీడియాలో పెట్టి మాకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అండర్ గ్రౌండ్ మెంట్స్ పోతున్నాయి, ఓసీనన్న ఇంకొక 5-6 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ రామకృష్ణపూర్లో ఆర్కే-1 మూతపడ్డది, గతంలో ఆర్కే-4 MK-4 అవన్నీ మూతపడ్డాయి. సో బాయిలు మూతపడ్డాయి. 2007 నుంచి ప్రారంభమయ్యి ఇప్పటి వరకు ఒక 16 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగిన ఈ యొక్క ఆర్కే ఓసీ కూడా మూతపడితే ఇక్కడ ఈ సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. ఊరు మనుగడ కూడా ప్రశ్నార్థం అవుతుంది. ఒకవైపు సింగరేణి సంస్థలు అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, సింగరేణి అధికారులు మాత్రం ఇలాంటి చర్యలు తీసుకుంటలేడు ఇక్కడ ఉపాధి కోసం అని చెప్పి మరి ఊరు ఆగమైపోతున్నది. ఇంకా నెరలు వారిన నేరలు గోడలతోటే ఆ ఊరిలో ఎవరు లేని పరిస్థితి ఉన్న విధంగా ఇక్కడ వార్త రాయడం జరిగింది. ఒక్కగానొక్క ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు కాలగర్భంలో కలిసిపోనుంది. వచ్చే జనవరి నాటికి ప్రాజెక్టు కాస్త మూసివేస్తే బొగ్గు పిల్లలతో ఈ ప్రాంతానికి సంబంధం ఇక తెగదెంపులు అయినట్లే. గతంలో ఒక ఏరియా స్థాయి పరిధి కలిగి ఓ వెలిగిన రామకృష్ణపూర్కు ఇక నామరూపాలు లేకుండా దౌర్భాగ్య స్థితి పట్టనుంది. ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టును మూసివేసే చర్యలకు యాజమాన్యం వివిధ కసరత్తులు చేస్తుంటే జాతీయ కార్మిక సంఘాల నాయకులమని చెప్పుకునే వారెవరూ ఉలకటం పలకటం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఒక్కొక్కని మూతపడుతూ క్రమక్రమంగా ప్రభావం కోల్పోతున్న పట్టణం ఇక కొన ఊపిరితోనే కొట్టుమిట్టాల్సిన దుస్థితి దాపురిస్తుంది. మూసివేత నిర్ణయాన్ని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్న ఉన్నతాధికారులు ఉన్న కార్మికుల సర్దుబాటు చర్యలు చేపట్టడానికే తహలాడుతున్న తరుణాన సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక్కడ జాతీయ సంఘాల నాయకులు మన జబ్బలు జరుచుకునే నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పెద్ద నాయకులు పెద్ద సిపాయిలే కావచ్చు, వాస్తవాన్ని మాట్లాడతా. ఇంకా ఎవరు ఏమనుకున్నా మంచిదే. ఎర్ర జెండా నాయకులైనా కానీ, మిగిలిన కార్మిక సంఘం నాయకులైనా కానీ, అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులు ఎవరు ఇబ్బంది పడ్డా కూడా, ఎందుకంటే ఊరిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది ఉంది. ఎందుకనంటే ఏఐటీసీకి సంబంధించిన వాసిరెడ్డి సీతారామయ్య గారు కూడా ఇదే రామకృష్ణపూర్ పట్టణం నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు. సార్ మేము తప్పు పడతలేం, కానీ రామకృష్ణపూర్ను రక్షించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఐఎన్టీసీలో ఒక మెరిసిన వెంకట్రావు సార్ గారు కూడా ఇదే రామకృష్ణపూర్ పట్టణం నుంచి ఆయన అంచెలంచెలుగా ఆయన కూడా వేజ్ బోర్డు మెంబర్గా అయ్యాడు. ఇక్కడ నేను పార్టీలను తప్పు పడతలేను, నాయకులను తప్పు పడతలేను సార్. సమస్య ఈ విధంగా ఉన్నది. మన రామకృష్ణపూర్ పట్టణం పూర్వ వైభవం మళ్ళీ మీరు తీసుకువచ్చే స్థాయిలో ఉన్నా కూడా మరి రామకృష్ణపూర్ గత వైభవం కోల్పోవడమే కాదు, అసలు రామకృష్ణపూర్ పట్టణం ఉనికే లేకుండా పోతుంది సార్. రామకృష్ణపూర్లో ఉన్న నివాసులందరూ మాకు చాలాసార్లు చెప్పిండ్రు, చాలామంది జాతీయ స్థాయి నాయకులు ఇక్కడ ఉన్నారు. నేను ఇక్కడ ఆ పార్టీల ఎజెండాలను తప్పు పడతలేను, ఈ యొక్క పట్టణాన్ని కాపాడమని చెప్తున్నా. గతంలో ఉన్న జిఎం ఆఫీస్ని ఎత్తివేసి రామకృష్ణపూర్ ప్రత్యేక ఒక డివిజన్గా ఉంది, ఒక జిఎం ఆఫీస్ ఉండే, దాన్ని ఎత్తివేసి అక్కడ రెస్క్యూ స్టేషన్ పెట్టిండ్రు. మందమరి డివిజన్లో రామకృష్ణపూర్ని కలపడం జరిగింది. అప్పుడే కొంత వైభవం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఏకైక ఒక ఓసీ అండర్ గ్రౌండ్లో మైన్లు లేవు, మూతపడ్డాయి. ఓసీ కూడా మూతపడితే మరి ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా జీవించగలుగుతారు? ఉద్యోగ అవకాశం, ఉపాధి అవకాశం లేనప్పుడు ఈ ఊరే కనుమరుగు అయిపోతుంది. కానీ సాక్షికి సంబంధించిన సాక్షి రిపోర్టర్ సుమన్ గారు ఈ విధంగా ప్రత్యేక కథనాన్ని ప్రదర్శించారు. ఊరి ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని మంచి కథనాన్ని రాశారు. దాని గురించి చూద్దాం. సింగరేణి సంస్థ చరిత్రలో ఒకప్పుడు రామకృష్ణపూర్ ఒక ఏరియాగా వెలుగొందిన సంగతి తెలిసిందే. జనరల్ మేనేజర్ సహా ఏరియా స్థాయి కార్యాలయాలు కలిగి ఉన్న ఈ పట్టణంలో గత కొంతకాలం నుంచి ఒక్కో గణని డిపార్ట్మెంటుకు అధికారులు మూసివేస్తూ వస్తున్నారు. జనరల్ మేనేజర్ కార్యాలయము, స్టోర్సు, వర్క్షాపు, టింబర్ యార్డు ఇలా ఒక్కో దాన్ని మూసివేశారు. చివరికి అరకొరగా పనిచేస్తూ వచ్చిన ఆర్కే-1 అదేవిధంగా ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు మిగిలిపోయాయి. ఇప్పుడు వాటి పతనానికి మార్గం సుగమం అయ్యింది. ఇదివరకే ఆర్కే-1 బూర్గర్ గారిని మూసేసిన అధికారులు ఇప్పుడు ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టుకు మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేసినారు. బొగ్గు నిక్షేపాలు లేవనే సాగుతో ప్రాజెక్టును పాతరా వేయాలని తుది నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదే జరిగితే ఇక పట్టణ మనుగడ ప్రశ్నార్థకమే, ఉనికి ఆందోళనకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలోగా కాలగర్భంలోకి ఈ డిసెంబర్ వరకు ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టును నెట్టుకొచ్చి
వచ్చే జనవరి నాటికి అంటే 2025 జనవరి నాటికి పూర్తి స్థాయిలో అధికారికంగా మూసివేయాలని అధికారులు తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 350 మంది కార్మికులను ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కార్మికుల అంశాన్ని ఊసెత్తనప్పటికీ అటు తర్వాత చేపట్టేది ఈ ప్రక్రియని చెప్పక తప్పదు. ఎలాగైతే చడి చప్పుడు కాకుండా ఆర్కే-వన్ఏ గైని మూసివేశారో ఇక ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుపై దృష్టి సారించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. గుర్తింపు సంఘం నాయకులు ఎన్నికల ప్రక్రియలో కార్మిక సంఘాలకు మూకుతాడు వేయడంలో సఫలీకృతమైన సింగరేణి యాజమాన్యం అనుకున్నది అమలు చేయడంలో తనకు అడ్డంకులు లేకుండా చేసుకున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంకా కార్మిక సంఘాల నాయకులను గుప్పెట్లో పెట్టుకుని యాజమాన్యం ఈ విధంగా మూసివేత ధోరణి ప్రదర్శించారు. పట్టణ ప్రజల్లో ఆవేదన. రామకృష్ణాపూర్కు సింగరేణి బొగ్గు పిల్లలతో ఉన్న బంధం ఇక తెగిపోయినట్లేనని ఆవేదన పట్టణ ప్రజల్లో వ్యక్తమవుతుంది. సంస్థ పరిధిలో ఒక ఏరియాగా వెలుగొందిన విశేష సేవలు అందించిన పట్టణం పూర్తిగా ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కార్మికులే కాదు కార్మికులేతరులు సైతం నేడు కలత చెందుతున్నారు. ఉపాధి అవకాశాలు మృగ్యమై బతుకుదెరువు భారం కావడంతో ఉబికి వస్తున్న ఆవేదనను దిగమింగుకొని కాలం వెల్లదీస్తూ వచ్చిన వారు ఇక తమ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని తల్లడిల్లిపోతున్నారు. అంతిమంగా ఆనవాళ్లు లేకుండా పోతున్న తమ పట్టణాన్ని ఎవరు పట్టించుకునే ప్రయత్నం కూడా చేయకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసినలా ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి అక్కడ సాక్షి పత్రికలో రాయడం జరిగింది. ఇది ఒక్కరి బాధ కాదండి. రామకృష్ణాపూర్ పట్టణంలో గేట్ అవతల దాదాపు ఒక 10,000 కుటుంబాల యొక్క ఆవేదన. ఇటువైపు 4 లైన్స్ జాతీయ రహదారి ఇవన్నీ వచ్చి ఆ ఏరియా కొంత కలకాలాడుతున్నా వీళ్ళందరూ జీవించేది మాత్రం బొగ్గు గన్లపైనే. ఎక్కడో కాసిపేటకు, ఎక్కడో గోదావరిఖనికి, ఎక్కడికో భూపాలపల్లికి పోతే ఇక్కడ ఉన్న వ్యాపార రంగం కూడా అడుగంటిపోతుంది. ఎందుకనంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చి మంచిర్యాలలో పెద్ద పెద్ద నిత్యావసరాలైనా బట్టలైనా మంచాలకు వస్తున్నావు. రామకృష్ణపూర్లో ఉన్న వ్యాపారస్తులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇంకా విద్యా సంస్థలు కూడా మూతపడే ప్రభావం ఉంది. ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి, 3 నుంచి 5 విద్యా సంస్థలు ప్రముఖంగా ఉన్నాయి. వాటిల్లో సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇంకా రాను రాను రామకృష్ణపూర్లో కేవలం పాత కోటర్లు, కూలిపోయిన గోడలు మాత్రమే మిగిలిపోయిన ప్రమాదం ఉంది. మరి ఎందుకు చెప్తున్నానంటే పార్టీలపైన నాయకులపైన మాకు వ్యక్తిగతంగా కోపం కాదండి, సిద్ధాంతపరంగా ఇక్కడ సమస్యను పరిష్కరించలేదని చెప్పి ప్రజల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క భావాలను మాత్రమే ఇక్కడ విశ్లేషణ చేసి చెప్తున్నాం. ఎవరైనా ప్రత్యక్షంగా మీపైన దాడి చేస్తా అనుకుంటే అది తప్పండి. ఎందుకనంటే రామకృష్ణపూరు పట్టణాలని కాపాల్సిన బాధ్యత ఆ ఊరిలో పుట్టిన ప్రతి ఒక్కరు ఉంటుంది, ఆ గడ్డపైన నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఏ ఊరైనా కూడా ఆ ఊరిని కాపాడుకోవాలి. ఉన్న ఊరు కన్న తల్లి లెక్క అన్నాం కదా, దాని లెక్కనే ఆ ఊరిని కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ సాక్షి పత్రికలో విలువైన మంచి విషయాన్ని ఇక్కడ సుమన్ గారు రాయడం జరిగింది. వారికి మనజంతా టీవీ తరపున ధన్యవాదాలు.